నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లును ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని భార్య ఎక్కడైనా సరే ఉన్నా అతని దాసునైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను నువ్వు ఆశించకూడదు. అనాజ్ఞలో ఒక ఆజ్ఞ, పొరుగువాని భార్యని నువ్వు ఆశించకూడదు. అది ఒక ఆజ్ఞ. నిన్నటి రోజే దొంగతనం గురించి చెప్పాను. దొంగతనం చేయకూడదని కూడా ఆజ్ఞనే. అంటే ఒక పొరుగువాని భార్యని ఆశించకూడదు అనేది కూడా ఆజ్ఞనే. ఆజ్ఞ అతిక్రమించిన వాడు పాపానికి జీతము మరణమని బైబిల్ చెప్తుంది. ప్రేమైన సహోదరులారా, నీకు నల్లగున్నదో తెల్లగున్నదో నీకు ఇచ్చిన భార్యతోనే నువ్వు పిల్లలుగా నీ కుటుంబాన్ని నిర్మించుకొని ఈ భూమి మీద నీ పేరు నిలబెట్టుకొని దేవునితో శభాష్ అనిపించుకొని నీ కుటుంబం నీవు పరలోకానికి వెళ్ళాలి. కానీ మళ్ళీ నా భార్య బాగలేదు, లేదంటే నాకు బలం ఉంది, నాకు అందం ఉంది, నాకు ఆశ ఉంది, నా ఇష్టం, నాకు ఒళ్ళు ఉంది, నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తానంటే పొరపాటున దేవుడు ఒప్పుకోలేదు. నీ బాయిలు నీళ్ళవే తాగాలి, నీ భార్యతో నీవే ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ఇతర వాళ్ళ భార్యను ఆశ్రయించకూడదని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 26వ వచనంలో బైబిల్ ఏముందంటే, ఎవడైనా ఒక భార్య ఒక పురుషునికి విలువైనది, తన కుటుంబానికి విలువైన భార్యని ఎవడైనా వెంటాడితే ఆయన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు ఏమైపోతాడని చెప్పాడు దేవుడు బైబిల్లో. సంగతము చేయువానికి రొట్టె మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణముని వేటాడును. మొగినాలి ఒక విలువ కలిగిన భార్య. మొగినాలంటే ఒక భర్తకి ఒక భార్య విలువ కలిగినదంట. ఎవడైనా కానీ విలువ కలిగిన భార్యని ఎవడైనా కానీ వేటాడితే ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని వస్త్రము కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కాలకుండునా తన పొరుగువాని భార్యను కూడినవాడు ఆ ప్రకారమే నాశనమవును. ఆమెను ముట్టినవాడు శిక్ష తప్పించుకున్నాడు. దయచేసి దేవుని వాక్యం వినాలి. పరిశుద్ధ లేఖనాలు రాయబడినది మనం పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడిన మాట. ఎవడైనా మొగినాలంటే ఒక భార్య ఒక పురుషులకి విలువైనది, ఆ ఇంటికి విలువైనది, కూతురికి విలువైనది, కుమారులకి విలువైనది, ఆ భర్తకి విలువైన భార్యని. అందంగా ఉంటుంది అనుకో, మంచి టాలెంట్ ఉంటుంది అనుకో, ఎవడైనా కానీ ఆమెను వేటాడి వాళ్ళ భార్యను వదిలిపెట్టేసి మరొక భార్యను ఆశించి ఎవడైనా కానీ వెంటాడేమని ఏదైనా ముట్టడానికి ప్రయత్నం చేస్తే, అగ్ని నిప్పుల మీద నడిస్తే పాదాలు కాలవా, ఒడిలో నిప్పులు వేసుకుంటే ఒడి కాలరా. ఎవడైనా పొరుగువాని భార్యను ఆశిస్తే అట్లనే శిక్ష వస్తుందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకి ఆకలి ఉందని అన్నం ఇచ్చాడు, దాహం ఉందని నీళ్ళు ఇచ్చాడు, వయసు ఉందని భార్యని ఇచ్చాడు. కానీ మరొక కొంపకి మరో చీకట్ల చిందులాడాలి, నాకేం డబ్బు ఉంది, నాకే హోదా ఉంది, నాకేం పలుకుబడింది, నేను ఏం చేసినా సాగుతుందని ఒకవేళ నువ్వు చేసినా, ఒకవేళ నీకు బలం ఉండి ఒకవేళ పొరుగు వాళ్ళ భార్యను వెంటాడి నువ్వు పాపాలు చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉండినా, ఒకవేళ సమాజం ఒకవేళ భయపడి నీ దౌర్జన్యాన్ని బట్టి, నీ రౌడిదాన్ని బట్టి, నీకున్న అహంకారం బట్టి ఎవరు ఏమనకపోయినా మాత్రము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రం వదలడని బైబిల్ చెప్తున్నాడు. చపలు పెడతాం గట్టిగా. హల్లెలూయా. ఎవరిని వదలడో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. గ్రామ లెవెల్ ఉన్నాడా, మండల లెవెల్ ఉన్నాడా, తాలూకా లెవెల్ ఉన్నాడా, జిల్లా లెవెల్ ఉన్నాడా, రాష్ట్ర లెవెల్ ఉన్నాడా, దేశ లెవెల్ ఉన్నాడా, ప్రపంచానికి భూరాజా ఎవరైనా సరే పొరుగువాని భార్యను ఆశించాడంటే వాడు ఆజ్ఞ అతిక్రమించినట్టనే, నేను నియమించిన ఆజ్ఞలో లేకుండా ఎగిరిపోయినట్టనే, నా నియమానికి లోబడకుండా ఉన్నట్టనే. అటువంటి వాణ్ణి నేను వదలను. సమాజం ఊకున్నా కూడా నేను మాత్రం వదలనని బైబిల్ చెప్తుంది.
దేవుని బిడ్డ, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ భార్యను మూలకి పెట్టేసి ఇతర వాళ్ళ భార్యకు ఒకవేళ అందంగా సౌందర్యంగా ఉంటే ఆ విలువైన కుటుంబాన్ని కలిగిన భార్యని వేటాడి ఏదైనా నువ్వు పాపం చేయటానికి ప్రయత్నం చేసి ఆమెను ఒకవేళ వెంటాడి ఆమెను ఏమైనా చేయనికి వస్తే ఒకవేళ సమాజం ఊకున్నా దేవుడు ఊకడండి మాత్రం బైబిల్ చెబుతుంది. ఒకసారి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు, మంచి ఉన్నత స్థానంలో ఉన్న రాజు, మంచి పరిపాలన చేస్తున్నాడు. రాజ్యం అంతా సస్యశ్యామలుగా ఉంది, మంచి పలుకుబడి కలిగి ఉంది. ఆయనకి మంచి పలుకుబడిగా ఉన్నాడు, మంచి అధికారంలో ఉన్నాడు, సింహాసనంలో కూర్చున్నాడు. ఒక రోజున ఒక సాయంకాలం అప్పుడు మేడగది మీదకి ఎక్కి చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఒక పేదమ్మాయి, ఆ పాపము బాత్రూమ్ లేదమ్మా మనకు తెలియదు కానీ అందమైన చూడచక్కన సౌందర్యవతి, చాలా అందంగా ఉందని బైబిల్ ఉంది. అమ్మాయి పైకప్పుగా లేదమ్మా, స్నానం చేస్తుంది. అమ్మాయి స్నానం బాత్రూంలో చేస్తుంది, ఆడపిల్ల కదా. స్నానం చేస్తుంటే ఈ మిద్ద మీద తిరుగుతున్న ఈ రాజు చూస్తున్న మిద్ద మీద కదా, కింద కూర్చుకుందా ఎవరెవరు నిధులు కనబడతారు కదా, కరెక్ట్గా స్నానం చేసే అమ్మాయి ఈ రాజుకు కనపడినట్టుగా బైబిల్లో ఉన్నది. బైబిల్ ఉన్న వాళ్ళు చదువుతారు. బైబిల్ ఉన్న వాళ్ళు 2 సమూయేలు గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళు 11వ అధ్యాయము 2వ వచనము చదువుదాం. ఒకానొక దినమున ప్రొద్దుకురికిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేసి ఒక స్త్రీ కనపడెను. ఆమె చాలా చూడచక్కని అందమైన సౌందర్యవతి. దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అమ్మాయి చూడాలి, దావీదు మిద్దె మీద నడుస్తుండగా ఒక అమ్మాయి సౌందర్యవతి స్నానం చేస్తుండగా చూశాడు. చూసిన తర్వాత ఏదోలే, నేను ఒక దేశానికి రాజుని కదా, దేశంలో ఎవరైనా యవనస్తులు తప్పు చేస్తే నేను చెప్పవలసిన వాణి కదా, ఎవరైనా పొరపాటు జరిగితే రాజ్యంలో నేను ఒక అధికారిని కదా, ఒక రాజుని కదా, చెప్పాలి కదా. మన అందంగా ఉన్న ఎవరు లే, మనకి ఎందుకు లేని చెప్పలు తీసుకునవలసిన వాడు ఆయన అందాన్ని చూసి, ఆయన సౌందర్యాన్ని చూసి సమాచారాన్ని పంపించాడట. ఎందుకంటే ఆయన అందాన్ని చూసి వెంటనే సమాచారం కనుగొనకంటే ఎవరంటే ఆయన తన దేశములో కాస్తున్న సైనికుని భార్య అయిన, అంటే ఆ రాజు కింద ఉన్న దేశానికి, ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుతున్న సైనికుని భార్య. దేవుని బిడ్డలారా, తెలిసింది, ఇదిగో నీ సైనికుని భార్య అంటే కూడా ఆమె అందాన్ని చూసి నాకేళ్ళ రాజ్యం ముందు బలముందని ఆమెను తీసుకుపోయి పాపం చేసి ఇష్టాసరంగా ప్రవర్తిస్తూ ఉండగా మళ్ళా అమ్మ ఆయన అడ్డమవుతుందని చెప్పి మంచి కమాండర్లతో మాట్లాడి, మేలు విషయంలో మన బార్డర్లో ఎక్కడైతే ఎవరైనా అమ్మలేక వాళ్ళు, మోజాబు వాళ్ళు అంబు కొట్టి బాలం కొట్టి ఏదైనా కొడితే చంపే చోట్లో కరెక్ట్గా పెట్టేసేయని కమాండర్లకి రాసి ఈ భర్తని ఆయననే చంపించినట్టుగా బైబిల్లో ఉన్నది. అంటే ఈమె కొరకు ఆ పొరుగు వాని భార్య కదా, నేను ఒక రాజ్యంలో రాజుగా ఉన్నాను, నా రాజ్యంలో ఒక సైనికుడిగా కాస్తున్నాడు కదా, మన అటువంటి వాడు తప్పు చేస్తే నేను చెప్పవలసిన వాడిని కదా, మన పొరుగువాని భార్యను ఎందుకు ఆశించాలని మానవత్వం చెడిపోయాడు, పెద్దరికాన్ని కోల్పోయాడు, జీవితం అంతా అల్లకొల్లంగా మార్చుకున్నాడు, మనిషిని చంపించిన తర్వాత అలా భార్యను తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని కోపం వచ్చింది. ఒరే పిచ్చోడా, ఇక్కడ అరణ్యంలో గొర్రెలు మేపుకొని జంతువుల మధ్యలో, లోయల మధ్యలో ఉన్న నిన్ను తీసుకొచ్చి మహారాజుగా చేస్తే నువ్వు 10 మందిని కాపాడుతావని నాకు అధికారిగా చేశాము, నువ్వు నీతో దురాశ కలిగి నువ్వు పాపం చేస్తావని నేను అనుకోలేదు అని ఒక దైవజనుడిని ఇంటికి పంపించాడు. ఇంటికి పంపించి చెప్పాడు, దావీదు ఇంత నీచమైన పని ఎందుకు చేసావు దావీదు? ఇదిగో నువ్వు రాజుగా ఉండవని అరణ్యంలో ఉన్న నిన్ను ఇశ్రాయేలు దేశం రాజుగా చేస్తే నువ్వు ఒక భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నా భార్యగా నువ్వు స్వీకరించడం న్యాయమేనా? నీకు భార్య లేదా? నువ్వు ఎంతమందిని చేసుకుంటే నేను ఎవరు చేసుకోలేరు? నువ్వు ఒక పురుషుని భార్యని నువ్వు ఇలాగ ఏటాడి చేస్తున్న కరెక్టేనా అని చెప్తారు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుదామమ్మా.
నాతాను దావీదును చూచి, దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే, ఆ మనస్సుడు నేవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి, నేను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి, నీ యజమానుడి నగరిని నీకు అనుగ్రహించి, నీ యజమానుడి స్త్రీలను నీ కౌగిట చేర్చి, ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. 9వ వచనం, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి, ఊరియాని కత్తి చేత చంపించి, అతని భార్యను నీకు భార్యగునట్లుగా భార్యగా చేసుకుంటే నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించి, చేతలు కెమెరాలతో మాట్లాడించి ముందర సరిహద్దులు పెట్టి వాళ్ళతో చంపించావు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక, నేను దేవుడు ఉన్నాను కదా, నేను అగ్రస్థానం నిలబెట్టాను కదా, ఇజ్రాయేల్ దేశానికి ఒక మహారాజుగా నిలబెట్టాను కదా, 10 మందికి నేను న్యాయం తీర్చాలి కదా, పేదవాళ్ళ పట్ల నేను జాలి పడాలి కదా, నేను కనికరించాలనే మానవత్వం కోల్పోయి మనిషిగా జీవించకోకుండా పసిపాయిగా జీవించి పేదవాళ్ళ భార్యల మీద ఆశపడి వాళ్ళ భర్తను చంపించి నువ్వు పాపం చేయడం న్యాయమేనా? హిత్తీయుడగు ఉరియా భార్యను నీవు భార్యగునట్లుగా తీసుకొనినందున, నీవు భార్య అయినట్టుగా తీసుకున్నందున దావే ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీవు సదాకాలం నీ ఇంటికి నెమ్మది ఉండదు, యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. ఇప్పుడు నా మాట ఆలకించు. యెహోవానగు నేను సెలవిచ్చినదేమో, నేనే దేవుణ్ణి సెలవిస్తున్నాను విను. నీ ఇంటి వారి మూలముననే, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీకే నేనే స్పష్టంగా దేవుణ్ణి అపాయం పుట్టించబోతున్నా. నీ ఇంటి వాళ్ళ మూలమున నీవు చూచుచుండగా, నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యను తీసి, నీ భార్యని తీసి నీ చేరువ వారికి అప్పగించి, మరొకరికి అప్పచెప్తాను. పగటి యందు వాడు వారితో శయనించును. పట్ట పగిలే నీ భార్యతో పాపం చేసును మరొకడు. నీవు ఈ కార్యము రహస్యముగా నీ ఊరియా భార్యతో నువ్వు రహస్యంగా పాపం చేసి ఎవరికి తెలియకుండా ఉండవు కదా. ఇశ్రాయేలందరూ నీ చూచుచుండగా, భార్య ఇశ్రాయేలందరూ చూస్తూ ఉండగానే అయితే నీవు చెప్పిన దానిని చేయుతున్న నేను గట్టిగా చెప్పులు కొడతాం అందరం. అప్పుడు తెలుసలే నువ్వు మగసూరుడవా లేకపోతే రాజు అనుకుంటావా. దావీదు పురములో దావీదు భార్యగా ఎవడో 10 మంది పాపం చేశారంటే ఆ తర్వాత నీకు విలువ ఎట్టుంటదో, నీకు మదిగారు అనేది ఎట్టుంటదో, అంటే పొరుగు వాళ్ళ భార్యలు ఎలాగ నాశనం అయిపోతే వాళ్ళకి ఎంత విలువ ఉంటుందో, ఎలాగ వాళ్ళు బాధపడి ఉంటే నీకు తెలుసా దావే. 10 మందికి చెప్పవలసిన అధికారివి, ఒక రాజుగా ఉన్న నీవు నీ సైన్యం కింద ఒక సైనికుడిగా పనిచేస్తున్న భార్యని, ఒక పేదవాడిని నీ కింద నీ రాజ్యం కింద ఒక సైనికుడిగా దేశాన్ని కాస్తున్న ఒక చిన్న పేదవాడిని చంపేసి ఆయన భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు మంచి పని చేసావునా? ఇంకా రాజు ఎక్కువ రోజులు బతకని చెప్పాలా? నో 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 నో. పట్ట పగలే 12 గంటలప్పుడే నీ ఇంటి మూలన నీ భార్యని మరొకరు పట్ట పగలే జనాలు చూస్తున్నాక మరొకరు పాపం చేస్తారు. అప్పుడు కొండె బలుగు చేస్తావా, ఉర్రేసుకొని చేస్తావా, రాజునని చెప్పుకుంటావా, నేను పరాక్రమించాలని చెప్పుకుంటావా? అది నీ ఇష్టమన్నాడు. చెప్పకూడదా? గట్టిగా అందరం గట్టిగా చెప్పకూడదా? ఏది అది కోస్తావు. ఆకలి ఉందని అన్నం ఇచ్చాను, దాహం ఉందని నీళ్ళు ఇచ్చాను, వయసు ఉందని భార్యనిచ్చాను. ఇదిగో నీవు దాంట్లో సంతృప్తి కలిగి ఉండమంటే ఇతర వాళ్ళ పొరుగు భార్యలను ఆశించినందనే అప్పుడు నీకు విలువ తెలుస్తుంది. దేవుని బిడ్డలేనా, చాలా మంది ఏం చేస్తారంటే పొరుగు వాళ్ళ భార్యను కానీ ఎవరైనా పాపం చేస్తే వాడు మగోరుడా మగసూరుడా అని చెప్పుకోండి. లోకపరంగా బైబిల్లో లేదే. లేక ఎవరైనా మంచిది తప్పితే వాడు మగసూరుడా పరాక్రమించారు అంటారు. బైబిల్ చెప్పడం లేదని. లోకపరంగా అయితే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఒక అమ్మాయిని వ్యభిచారం చేస్తే వాడు మగసూరుడు అని నువ్వు అనుకోవచ్చు, ఒక మనిషిని చంపితే వాడు పరాక్రమించాలనుకోవచ్చు. బైబిల్ చెప్పడం లేదు. ఒక అమ్మాయితో పాపం చేస్తే వ్యభిచారం అంటాడు దేవుడు. చెప్పులు కొడతాం గట్టిగా అందరం. ఒక మనిషిని చంపితే నరహంతకుడు అంటాడు దేవుడు. నరహంతకుడు ఎందుకు నిత్య జీవం లేదు. వ్యభిచారానికి అగ్నిగుండమే కానీ పరలోక రాజ్యము లేదు. ఈ భూమి మీద మగ సిరిగలవాడు ఎవరు? లేకపోతే ముసలు తిప్పిన వాడు మగ సిరిగలవాడా? మందు కొంపలు ముంచిన వాడు మగ సిరిగలవాడా? మధ్యలో కుటుంబాలని ఇరుగు పొరుగు వాళ్ళ భార్యలు మోసం చేసి పాపం చేసి చీకట్లో చిల్లిన వాడు మగ సిరిగలవాడు కాదు. మగ సిరిగలవాడు ఎవరని బైబిల్ చెప్తుందంటే దేవుని కిందికి దింపిన వాడే మగ సిరిగలవాడు. చవడబడతాం గట్టిగా.
ఎత్తుగా చెప్పులు కొడదాం అందరం. హోసేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు తల్లి గర్భమందు యాకోబు తల్లి గర్భం